ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అంటే మన ఇళ్లలో చూస్తే ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ శాతం వరకు కూడా ఈ డయాబెటీస్ అనే దాంతోటి ఎక్కువగా పోరాడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ లేకపోతే మధుమేహం అనేది మన ఇండియన్స్లో చాలా కామన్. ఈ మధ్య జరిగిన స్టడీస్లో బిలో 35 అంటే 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో షుగర్ శాతము 16.7 ఉంది అనేసి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అంటే చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది మొదలవుతుంది మన ఇండియన్ పాపులేషన్లో. ఒకటేమో జెనెటిక్ మనము ప్రోన్ ఉంటాము, అంటే ఇండియన్స్లో థ్రిఫ్టీ జీన్ అని ఉంటుంది. దానివల్ల ఇండియన్స్లో కామన్గా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మధుమేహం అనేది మన చాలా పాత స్క్రిప్చర్స్లో కూడా డిస్క్రైబ్ చేశారు. అప్పట్లో వాళ్ళకి మధుమేహం అనేది రాజులకి వస్తుంది, ఇట్స్ మోస్ట్లీ రిచ్ పీపుల్స్ డిజీజ్ అనేది అవగాహన ఉంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మన ఇండియాలో కొన్ని కోట్ల మందికి షుగర్ ఉంది. అది తెలుసుకున్న వాళ్ళల్లో షుగర్ ఇంకా తెలియకుండా మనకు చాలా మందికి షుగర్ ఉంది అని ప్రీ డయాబెటీస్ అన్డిస్కవర్డ్, అంటే మనం ఇంకా టెస్ట్ చేసుకోలేదు, మనకు షుగర్ వచ్చే అవకాశం ప్రీ డయాబెటీస్ అంటారు, షుగర్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ అంటారు. ఇవి ఉన్నాయి అనేది మనకు ఇంకా చాలా మందిలో ఉన్నాయని మనకు తెలియదు, ఎందుకంటే చాలామంది టెస్ట్ చేసుకోరు, వాళ్ళకి షుగర్ ఉంది అని అనుకోరు. సో డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రస్తుతం అయితే, కానీ జెనెటిక్గా మనం ప్రోన్ కూడా ఉన్నాము. డయాబెటీస్ 2 రకాలు. టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు పూర్తిగా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు, అది ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉండొచ్చు. టైప్ 1 డయాబెటీస్ చాలా వరకు ఎర్లీగా చిన్నప్పుడే కనుక్కుంటారు. వీళ్ళల్లో ఒకటే ట్రీట్మెంట్ ఇన్సులిన్ లేకుంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, షుగర్స్ చాలా ఎక్కువైపోతాయి, ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. తర్వాత కొంచెం పెద్ద వయసులో ఈ మధ్య కాలంలో అయితే టీనేజ్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది, కానీ ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ని దాన్ని మెటబలైజ్ చేయడం లేదు. అంటే మనం ఆహారం తినిన తర్వాత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ ఆ షుగర్ని అబ్జార్బ్ చేయడానికి రాదనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనిచేయడం లేదు. చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఒబేసిటీ అంటే ఊబకాయం. సో ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే చాలా వరకు మన ఇండియన్స్ కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి కొంతమందిలో, కానీ పొట్ట పెద్దగా ఉంటుంది. అది టిపికల్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో థిన్ లీన్ డయాబెటిక్స్ అంటాము. అండ్ చాలా వరకు ఒబీస్ డయాబెటీస్ ఉంటారు. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ షుగర్ని మెటబలైజ్ చేయలేదు, అందుకని డయాబెటీస్ వస్తుంది. ఎర్లీ ఆనవాళ్ళు ఏంటంటే వెయిట్ పెరగడము. మీ పేరెంట్స్కి ఇద్దరికి షుగర్ ఉందనుకో, మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇద్దరికి ఉంటే 100% వస్తుంది, ఇద్దరిలో ఒకరు ఉంటే 50% ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన నడుము కొలత ఎక్కువ అయితే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన మెడ సర్కంఫరెన్స్ కూడా చాలా వరకు వెయిట్ ఎక్కువైనందుకే ఇదంతా. ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, మన నెక్ వెనకాల ఫ్యాట్ డిపాజిట్ ఉంది, హంప్ లాగా కనిపిస్తుంటుంది. అట్లాగే వెనకాల నెక్ మీద బ్లాక్ కలర్డ్ వెల్వెటీ డిస్కలరేషన్ అవుతుంది, దాన్ని అకాంతోసిస్ నెగ్రిగాన్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకు ఆనవాళ్ళు. ఒకటేమో వెయిట్ గెయిన్, ఇంక్రీజ్ నెక్ సర్కంఫరెన్స్ ఎక్కువైనందుకు, వేస్ట్ సర్కంఫరెన్స్, మన బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ BMI అంటాము, అది ఎక్కువైనప్పుడు, తర్వాత ఇన్ జనరల్ కూడా అబ్డామినల్ ఒబేసిటీ పొట్ట పెద్దగా అయినందుకు,
ఇవన్నీ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. సో ఇవి ఉన్నవాళ్ళు తరచుగా షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఫాస్టింగ్ షుగర్ 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఎక్కువ ఉన్నా, ర్యాండమ్ షుగర్ 200 కంటే ఎక్కువ ఉన్నా, 3 మంత్ యావరేజ్ HbA1c అంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, అది 5.7 కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ మీకు లేదు. లేదన్నట్టు. 5.7 నుంచి 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్, అంటే మీకు వచ్చే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అబౌవ్ 6.5 అండ్ 6.5 3 మంత్ యావరేజ్ HbA1c 6.5 అండ్ అబౌవ్ ఉంటే డయాబెటీస్, ఇది నిర్ధారణ. ఓకే. సో ఈ నిర్ధారణ అయిన తర్వాత షుగర్కి మనము ట్రీట్మెంట్, డైట్, ఎక్సర్సైజ్, వీళ్ళు ఏ స్టేజ్లో వాళ్ళ ఏ ఏజ్లో ఉన్నా కానీ లైఫ్ లాంగ్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి, లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి.